క్రైస్తవ సంఘములు ఉజ్జీవించబడినట్లు, అనేక మంది దైవజనులు రోషంతో రగల్చబడి సంఘములు స్థిరపరచబడినట్లు, ఇప్పటికే రక్షింపబడి ఆధ్యాత్మికంగా సల్లారిపోయిన స్థితిలో ఉన్నవారు మరొక్కసారి క్రీస్తు కొరకు రగల్చబడినట్లు, ఇంకెవరైతే ప్రభుని అంగీకరించలేదో వారి హృదయములు ప్రభు తట్టు తిరిగినట్లు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మకార్యాన్ని జరిగించుగాక. నేను నిమిత్త మాత్రుణ్ణి, అసమర్థుణ్ణి, చేతగాని వాడును. ఈ ప్రాంగణంలో ఉన్న కొన్ని వేల మంది జనులలో మీ అందరికంటే అత్యల్పుడు ఈ ప్రాంగణంలో ఎవడైనా ఉన్నాడంటే నేనే. ఆ అత్యల్పుడునైన నన్ను ఆయన మహిమగల పరిచర్య చేయటానికి ఎన్నుకున్నటువంటి ప్రభుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు తండ్రికి చెల్లిస్తూ ఈ పూట దేవుని వాక్యోపదేశం చేయటానికి నేను పూనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనూ మాట్లాడును కాక. తన వాక్యము వెల్లడి అవుతున్నప్పుడే మన అంధకార జీవితాలు అరుణోదయ కాంతులుగా ప్రకాశించబడును గాక. తన నిత్య సంకల్పము, ఏర్పాటు, ప్రణాళిక మనం గుర్తించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములో నుండి మనందరితోనూ మాట్లాడును గాక. ఈ 3 దినాలుగా లైవ్లో వీక్షిస్తున్న వారికి నిన్ను కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని వాక్యోపదేశం చేయటానికి పూనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నిష్ప్రయోజకుడైన ఈ దాసుని తన నోరుగాను, నా నోటిని తన నోరుగాను, నన్ను తను వాడుకున్న పాత్రగాను తన మహిమగల నిత్య సంకల్పం నెరవేర్చబడుటకు ఆయన వాడుకొనుగాక, ప్రతిష్ఠించునుగాక. ఈ పూట ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని ఈ పూట ధ్యానం కొరకు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక, నాన్న ఎవరు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఈ పూట ధ్యానం కొరకు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయ్యా లైవ్ వెళ్తుంది, మైకులో చదువుతారు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ. ఏ గడియలో ప్రభు వస్తాడో ఎవరికి తెలియదు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. అంటే ఒక రాత్రి ఉందండి. ఆ రాత్రికి కొన్ని గడియలుంటాయి. మొదటి గడియ, 2వ గడియ, 3వ గడియ, 4వ గడియ. కొన్ని గడియలుంటాయి. ఒక దినానికి కొన్ని గడియలుంటాయి. ఆ
ఆ గడియలలో ఆఖరి గడియ ముగిసింది అంటే అర్థం ఏంటో తెలుస్తున్న, ఆ దినం ముగింపు అయిపోయింది అని అర్థం. ఒక దినానికి ఆఖరి గడియ ఏ విధంగా ఉంటుందో ఈ సృష్టి నాశనానికి కూడా ఇది చివరి గడియ, ఆఖరి గడియ. సృష్టి ఆరంభం ఎలాగుందో ఈ సృష్టి అంతం కూడా అలాగే ఉంది. హలో బిడ్డలారా, కనబడుచున్నవేమి నిత్యములు కావు, దృశ్యమైనవన్నీ అనిత్యములు. కనబడుతున్న ఏది కూడా నిత్యమైనది అంటూ ఈ లోకంలో ఏది లేదు. నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నమ్మితే దృశ్యమైనవన్నీ అనిత్యములు. నీ కళ్ళకు ఏది కనబడుతుందో, ఏది ఘనత, ఏది అతిశయం, ఏది ప్రభావం, ఏది ఊందాతనం, ఏది ఐశ్వర్యం, ఏది కీర్తి, ఏది అధికారం, ఏ స్థాయి ఉన్నత స్థాయి నీ కళ్ళకు కనబడుతుందో, కనబడుడు ఏది కూడా నిత్యమైనది కాదు. దృశ్యమైనవి అనిత్యములు. ఇందులో కనబడుచున్న ఏది కూడా నిత్యము ఉండేది లేదు, నిత్యము ఉండేవి కాదు. పౌలపుస్తుడు రోమీయులకు పత్రిక రాస్తూ అంటాడు, ఈ సృష్టి అంతా నాశనమునకు లోనై ఉన్నది. నాశనమునకు లోనైన దాస్యములో ఉండి మూలుగుతుంది అంటాడు పౌలపుస్తుడు. కానీ ఇది మానవునికి మాత్రమే అర్థం కావట్లేదు. యావత్ సృష్టి నాశనము వైపు పయనిస్తుంది. కనబడుతున్న ఏది కూడా నిత్యము కాదు బ్రదర్. దృశ్యమైనవి అనిత్యములు. ఈ సృష్టి అంతా కూడా నాశనమునకు లోనైపోయి ఉంది. ఎప్పుడో సడన్లీ నాశనం కాబోతుంది. ఈ భూమి, ఈ ఆకాశం, పంచభూతాలు మానవ మనుగడకు మూలంగా ఉన్న పంచభూతాలు తీవ్రమైన వేడిమితో నాశనం కాబోతున్నాయని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఆఖరికి పంచభూతములు సైతం, భూమి ఆకాశములు, వాటితో పాటు పంచభూతం. మీరు కథ 18 ఎలా ఉందో అలా ఉంచండి. భూమి ఆకాశం, దానితో పాటు పంచభూతాలు నాశనం కాబోతున్నాయి. ఇది శాశ్వతమని నువ్వు అనుకోవద్దు. ఈ భూమికి భవిష్యత్తు లేదు. ఈ సృష్టి నాశనమునకు లోనై ఉంది. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. ఈ సృష్టి అంతా నాశనమునకు లోనై ఉంది. మానవ మనుగడకు మూలంగా ఉన్న పంచభూతాలు సైతం తీవ్రమైన వేడిమితో నాశనం కాబోతున్నాయి. నమ్మండి. ఒక్క మాటలో చెప్పాలంటే నాశనమునకు లోనైన దాస్యములో ఉన్న ఈ భూమి మీద మనం ఉన్నాం. మీరు నమ్మండి. యావత్ సృష్టి అంతా కూడా నాశనం వైపు అడుగులేస్తుంది. నాశనమునకు చివరి అంచులో మనం ఉన్నాం. నాశనమునకు ఆఖరి గడియలో మనం ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరేపితుడైన యోహాను అంటున్నాడు, చిన్న పిల్లలారా
ఇది కడవరి గడియ. దేనికి కడవరి గడియ? ఈ సృష్టి అంతా నాశనమునకు లోనైన దాస్యములో ఉంది. నాశనమునకు లోనైన దాస్యములో ఉంది. నాశనము వైపు పయనిస్తుంది. ఏదో ఒక రోజున భూమి ఆకాశము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోబోతున్నాయి. పంచభూతములు తీవ్రమైన వేడిమితో కాలిపోబోతున్నాయి. అంతా నాశనము వైపు పయనిస్తుంది. నాశనము వైపు పయనిస్తున్న ఈ సృష్టి చివరి గడియలో మనం ఉన్నాం. మరొక మాట చెప్పండి. ఆ నాశనము భూమికి సంభవించకమునిపే ఆ నాశనం, ఏ నాశనం, ఏ నాశనము వైపు అయితే ఈ సృష్టి పయనిస్తుందో ఆ నాశనము అలో 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 ఆ నాశనము ఈ భూమి మీదకి రాకమునిపే 2000 సంవత్సరాల క్రితం సర్వమానవాళి పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమును రక్తమును విమోచన క్రయధనంగా చెల్లించి పాపమును పరిహరించడానికి ఒక వధించబడిన పశువుగా బలి అర్పణగా మారి మానవ విమోచన కార్యాన్ని జరిగించి 2000 సంవత్సరాల క్రితమే సర్వాధికారి అయిన దేవుడు శరీరమును దాల్చుకొని భూమి మీదకి వచ్చి సర్వమానవాళి యొక్క విమోచన కార్యాన్ని జరిగించి, పాప విమోచన కార్యాన్ని జరిగించి తాను మరణించి సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధానుని తిరిగి లేచి 40 దినాల భూమి మీద ఉండి 40వ దినమున తన సింహాసనం ఎదుకు కొనిపోబడి ఆ సింహాసనం ఎదుకు కొనిపోబడేమని చెప్పారు. ఈ సృష్టి నాశనం కాబోతుంది. ఈ సృష్టి అంతా నాశనమునకు లోనైన దాస్యంలో ఉంది. నాశనం వైపు అడుగులేస్తుంది. ఏదో ఒక రోజున భూమి ఆకాశము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోతాయి. పంచభూతములు తీవ్రమైన వేడిమితో కాలిపోతాయి. నక్షత్రాలు అకాల పండ్లు రాలినట్లు రాలి భూమి మీద పడిపోయి భూమి కాలిపోబోతుంది. భూమి మీద ఉన్న నీరు 3 వంతులు విషయంగా మారిపోబోతుంది. ఆ దినములు సంభవించకమునిపే నేను మరలా నా రక్తము చేత విమోచింపబడిన, నేను పాప విమోచన క్రయధనంగా నా రక్తమును నా ప్రాణమును విమోచన క్రయధనంగా చెల్లించానని సువార్తను నమ్మి ఎవరైతే విశ్వసించి రక్షింపబడి నూతన జన్మ అనుభవాన్ని పొంది బాప్తిస్మం పొంది పాపముల విషయమై పశ్చాత్తాపడి నా తట్టు తిప్పబడతారో అట్టి వారిని ఆ నాశనము కాబోతున్న నాశనము నుండి రాబోతున్న నాశనము నుండి తప్పించడానికి మరలో నేను మేఘారూరు మధ్య ఆకాశానికి వస్తాను. చెప్పండి హల్లెలూయా. నాశనానికి ముందు యావ సృష్టికి సంభవించబోతున్న ఆ నాశనమునకు ముందు పంచభూతములు తీవ్రమైన వేడిమితో నాశనము కాబోయే ఆ నాశనమునకు ముందు ఈ భూమి ఆకాశములు చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోబోయే ఆ గడియకు ముందు అకాల పండ్లు రాలినట్లు నక్షత్రములు రాలిపడి భూమి మీద 3 వంతులు కాలిపోయి 3 వంతులు నీరు సేదుకు విశ్వగా మార్చబడే ఆ నాశనకరమైన దినము రాకమునుపు నా రక్తము చేత విమోచింపబడిన నా ప్రజలైన వారిని నా యొద్ద ఉండటానికి తీసుకుని వెళ్ళటానికి నేను మరలా మేఘారూరు రాబోతున్నాను. వస్తాను. ఆ నాశన గడియకు ముందు వస్తాను. ఆ నాశన గడియకు ముందు వస్తాను. మధ్యాకాశానికి వస్తాను. నన్ను అంగీకరించిన వారిని నాతో కూడా ఆ నాశనం నుండి తప్పించి నాతో కూడా ఉండటానికి నా మహిమలో తీర్చుకుంటాను అని ప్రభు చెప్పారు. ఒకవైపు ఏమో ఈ సృష్టి అంతా నాశనమునకు లోనై నాశనానికి ముందు నాశనము కాబోవటానికి నాశనానికి నోలై
నాశనమునకు లోనై ఆ నాశనము కావటానికి నడుస్తుంది. ఆ నాశనము కాబోయే గడియకు మనం ముందున్నాం. ఇది కడవరి గడియ. అయితే ఆ నాశనం కాకమును మన ప్రభు వస్తానన్నాడుగా. మన ప్రభు వస్తానన్నాడుగా. నేను చెప్తున్నాను, ఒక క్రైస్తవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడుగుబడి విమోచింపబడి నూతన జన్మ అనుభవం పొంది పాపముల విషయమై పశ్చాత్తాపడి వాక్యపు సరిహద్దుల్లో జీవిస్తున్న ఒక ఆత్మీయునికి శుభ నిరీక్షణ అంటూ ఉంది. అంటే అదేంటో తెలుసా? ఆస్తులు వస్తాయి, ఐశ్వర్యాలు వస్తాయి, భూమి మీద ధనవంతులు అవుతాం అనేది కాదు. శుభ నిరీక్షణ రాబోతున్న నిత్య నాశనము నుండి మనలను తప్పించడానికి మన ప్రభు మేఘారూఢే రాబోతున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. క్రైస్తవునికి శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణతోనే అడుగులేస్తున్నాం. ఆ ప్రభు రాకడకు అన్ని గడియలు అయిపోయాయండి. అన్ని గడియలు అయిపోయాయి. ఏ జామున ప్రభు వస్తాడో తెలియదు, కానీ అన్ని జాములు అయిపోయాయి. కానీ ప్రభు రాకడకు ముందున్న చివరి గడియ ఇదే. ఇవి జరుగనారంభించినప్పుడు నా రాకడ నీ ద్వారమునొద్దే ఉందని తెలుసుకో. అలర్ట్. ఇవి జరుగనారంభించినప్పుడు నా రాకడ నీ ద్వారమునొద్దే ఉందని తెలుసుకో. అది చివరి గడియ అని తెలుసుకో అని ప్రభు తన రాకడకు అనేక సూచనలు ఇచ్చాడండి. తన రాకడకు ముందు ప్రకృతిలో ఏమి జరగబోతుందో ప్రభు చెప్పారు. ప్రపంచంలో ఏం జరగబోతుందో ప్రభు చెప్పారు. ఇశ్రాయేలులో ఏం జరగబోతుందో ప్రభు చెప్పారు. సార్వత్రిక సంఘములో ఏం జరగబోతుందో ప్రభు చెప్పారు. రక్షింపబడి మారు మనసు పొంది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారి జీవితంలో ఎంత భ్రష్టత్వం రాబోతుందో ప్రభు చెప్పారు. నా రాకడకు ముందు ఇవి జరుగుతాయి. ఇవి జరుగనారంభించినప్పుడు నా రాకడ ద్వారమునొద్దే ఉందని నీవు తెలుసుకో. అది రాకడకు ముందున్న చివరి గడియ తెలుసుకో. తన రాకడకు ముందు ఏమైతే ప్రభు చెప్పారో, ప్రకృతిలో ఏమి జరుగుతాయి అని చెప్పాడో అవి జరుగుతున్నవి. కానీ ఇది చివరి గడియ అన్న సంగతి నీకు మాత్రం అర్థం కాకుండా నీ మనో నేత్రాలకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేసి భవిష్యత్తు వైపు అడుగులే ఇస్తుంది. ప్రపంచానికి దేవుడు పెట్టిన గడియారం ఇశ్రాయేల్ దేశం. అది ఒక గడియారం లాంటిది. అక్కడ ఏం చిన్న జరిగినా ఎలర్ట్ అయిపోవాలి. ఇశ్రాయేల్లో ఏం జరుగుతుందని ప్రభు చెప్పారో, ప్రపంచానికి గడియారంగా ఇచ్చింది ఇశ్రాయేల్ దేశాన్ని. ఆ ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్నవన్నీ ఏంటో తెలుసునా? ప్రభు రాకడకు ముందు ఏమి జరుగునని ప్రభు సెలవిచ్చాడో అవే జరుగుతున్నవి. కానీ ఇది ప్రభు రాకడకు చివరి గడియ అన్న సంగతి నీకు అర్థం కాకుండా యుగ సంబంధమైన దేవతని మనోనేత్రాలు కుట్టితనం కలుగ చేసేసింది. సంఘములో ఏం జరుగుతుందో ప్రభు చెప్పాడు. సార్వత్రిక దేవుని సంఘములో ఏం జరుగుతుందో ప్రభు చెప్పాడు. సంఘములో భ్రష్టత్వం వస్తుంది. భ్రష్టత్వం అంటే అర్థం ఏంటి తెలుసునా? ఆధ్యాత్మికతలు దిగజారుడుతాను. ఆది అపోస్తల కాలంలో ఉన్న ఒక పవిత్రత, ఆది అపోస్తల కాలంలో ఉన్న సంఘములో ఉన్న పవిత్రత, సంఘములో ఉన్న పరిశుద్ధత, సంఘములో ఉన్న ప్రతిష్టత, సంఘములో ఉన్న వైరాగ్యము ఇవేం ఉండవు. దిగజారుడుతనం కనబడుతుంది అన్నాడు. సంఘంలో ఇప్పుడు అదే కనబడుతుంది. భ్రష్టత్వం అంటే అర్థమైంది దిగజారుడుతనం. ఉపదేశ క్రమము నుండి దిగజారుడుతనం కనబడుతుంది. ఇవన్నీ జరిగిపోతున్నాయి. జరిగినవి ప్రభు తన రాకడకు ముందు ఏం జరుగునని సెలవిచ్చారో అవన్నీ జరిగినవి. ఆయన వచ్చే గడియ ఆసన్నమైపోయింది. నో టైం. సంఘం అంతటిని తీసుకుని వెళ్ళటానికి ఆయన రావట్లేదు.
అలంకరించబడిన వధువు సంఘమును మాత్రమే తీసుకుని వెళ్ళటానికి ప్రభు రాబోతున్నాడు. సంఘం, ఎలక్ట్నెస్ లేని సంఘం భూమి మీద విడువబడబోతుంది. మహాశ్రమల కాలువలో ఉండబోతుంది. నాశనకరమైన స్థితిగతులు గుండా సంఘము పయనించబడబోతుంది. కానీ ఎలక్ట్నెస్ తో ప్రభు తన రాకడకు ముందు ఏమి జరుగునని సెలవిచ్చారో అవి జరుగుతున్నవి. ఆయన రాకడికి ఇది చివరి గడియ అని మేల్కొని వాక్య ఉపదేశ క్రమములో తమను తాము అలంకరించుకొని సిద్ధపరచగలిగితే ఆ మహాశ్రమ నుండి తప్పించుకోవటానికి నీకు ఒక వెసులుబాటు ఉందని రాత్రి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు వచ్చే రాకడికి ఇది ముందున్న చెప్పరేంటండి? ఎస్, ఆయన రాకడికి ముందున్న చివరి గడియ. నాశనము కాబోతున్న, నాశనమునకు లోనైన దాస్యములో ఉండి నాశనము కాబోతున్న, ఈ సృష్టి అంతటికి నాశనము కాబోతున్న, నాశనమునకు ముందున్న చివరి గడియ. ప్రభు రాకడకు ముందున్న చివరి గడియ, సృష్టి నాశనమునకు ముందున్న చివరి గడియ. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఇప్పుడే నీకు ప్రారంభమైంది. ఇంకా చాలా భవిష్యత్తు ఉందని నీకు అనిపిస్తుంది. ఈ భూమికి భవిష్యత్తు లేదన్న సంగతి శాస్త్రవేత్తలకు అర్థమైంది. కానీ నీ మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేయండి. ఈ భూమికి భవిష్యత్తు లేదన్న సంగతి అర్థమయ్యే చంద్రమండలాల్లోనికి పోయి నివాసాలు కట్టుకుందామని చూస్తున్నారు. కానీ క్రైస్తవుని మనోనేత్రాలు మూయపడిపోయినాయి. భవిష్యత్తు భవిష్యత్తు అంటూ ఏంటో చేస్తున్నాడు తప్ప ప్రభు రాకడ సిద్ధపడలేకపోతున్నాడు. ఈ చివరి రాత్రి ప్రభు నేను గుర్తు చేస్తున్నాడు. ఇన్ని లక్షల రూపాయల ఖర్చు ఎందుకర్రా? ఇదంతా ప్రభు బలిపీఠం మీద వచ్చిన సొమ్ము, నా ఆత్మీయ బిడ్డల యొక్క కష్టార్జితం. వారి దశమ భాగాలు, వారి అర్పణలు, వారి కానుకలు, ఇలాంటి కోడికలు పెట్టిన చోట ప్రజలు దాతృత్వంగా ఇచ్చిన ప్రతి పైసా మూట కట్టి ఇలాంటి సభలు నెలకు 3-4 పెట్టుకుంటూ పోతున్నాం. సంఘాలు కట్టడానికి కాదు, మేము కట్టడానికి కాదు, అక్కడున్న సంఘములను సంఘాలు పట్టే పని కాదండి. ఉన్న వాటిని బలపరిచి ఆధ్యాత్మికతలో పరిపక్వత తీసుకొని రావాలి. అది నా దర్శనం. ఉన్న సంఘాలు ముక్కలు చేసి అందులో 4 ఇందులో 4 తీసుకొచ్చి ఇక్కడ గుడి సొంత గుడి పెట్టిన అవసరం లేదు. ఉన్న వాటిని బలపరిస్తే చాలు. వాటిని ఉజ్జీవించు చేయాలి. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యయం చేసి ఈ సభలకు నేను న్యాయం చేయబోతే ఆయన సింహాసనం మీద నేను దోషిగా నిలబడవలసి వస్తుంది. అందుకే ఆయన ఏమి సెలవిచ్చాడు అది మాట్లాడుతున్నారు. ఇది చివరి గడియ. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో ఉంది. నాశనము కాబోతుంది. భవిష్యత్తు లేదా? ఆ నాశనానికి ముందున్న చివరి గడియ ప్రభు వస్తు ప్రభు రాకడకు ముందున్న చివరి గడియ. అయితే ఈ చివరి గడియలో ఈరోజు నా ధ్యానం ఏంటంటే, మీ ముందు ప్రభు తీసుకుంటామని చెప్పిన మాట ఏంటంటే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. అయితే మనకేంటి? క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా అన్నమాట. చివరి గడియలో, కడవరి గడియలో ఏంటి? ఎవడొస్తాడు? అందరూ అనండి. క్రైస్తవ సంఘమేమో రక్షింపబడి మారు మనసు పొంది నూతన జన్మ అనుభవం పొంది బాప్తిసం పొంది పరిశుద్ధత, పవిత్రత, వైరాగ్యముతో జీవిస్తున్న వారేమో ప్రభు రాబోతున్నాడు, పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడని ప్రభు రాకడ కొరకు క్రైస్తవ సంఘం ఎదురు చూస్తుంటే, ఈ భూమి, ఈ సృష్టి, భూమి మీద ఉన్న ప్రపంచములో క్రీస్తు విరోధి రాక కొరకు ఎదురు చూస్తున్నాయి. మనమైతే మన ప్రభు మేఘారూఢై రాబోతున్నాడని
ఆయన వచ్చినప్పుడు గువ్వలు గూళ్ళకు ఎగిసిపోయినట్లు ఎగిసిపోయి ఆయనతో కూడా ఉంటామని ఎదురు చూస్తున్నాం శుభప్రదమైన నిరీక్షణతో. కానీ ప్రపంచం క్రీస్తు విరోధి కొరకు ఎదురు చూస్తుంది. ఎవరి కోసం? క్రీస్తు విరోధి. ఎవడనుకున్నాడు వాడు? రాబోయే ప్రపంచ నియంత. ప్రపంచములన్నీ ఒక రాజ్యముగా మార్చబడబోతున్నాయి. బైబిల్ ప్రకారం, లేఖన సారాంశ ప్రకారం ప్రపంచములన్నీ కలిసి ఒక రాజ్యముగా మార్చబడబోతున్నాయి. ప్రపంచములన్నిటిలో ఒకే రూపాయి సలామని కాబోతుంది. ప్రపంచమంతటిలో ఒకే లా అండ్ ఆర్డర్, ఒకే రూపాయి, ఒకే పద్ధతి, ఒకే విధం, ఒకే రాసు. ప్రపంచ పరిపాలన రాబోతుంది. ఆ ప్రపంచాన్ని పాలించడానికి రాబోతున్న ఆ ప్రపంచ నియంతే క్రీస్తు విరోధి. క్రీస్తు. ఎందుకు ఈ కరోనా, ఎందుకు ఈ తెగుళ్ళు, ఎందుకు ఈ వైరస్, ఇవన్నీ కుట్ర. ఇదంతా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఒక ప్రపంచమంతా ఒకటైపోటకి మార్గాలు. అన్ని దేశాలు ఒకటి కాబోతున్నాయి. ప్రపంచంలో ఉన్న దేశములన్నీ ఒకటై ప్రపంచ నియంత్రణ ఎన్నుకోబోతున్నాయి. ప్రపంచమంతా ఒకే రూపాయి సలామన్లోకి రాబోతుంది. అది కూడా డిజిటల్ రూపాయి. లేఖన సారాంశాలన్నీ లేఖనంలో ఉన్నాయి. ఆ ప్రపంచానికి రాజు కాబోతున్న వాడు ఇశ్రాయేలీయుల యొక్క సపోర్ట్తో వాడు బయటకు రాబోతున్నాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? 7 సంవత్సరాలు ప్రపంచంతో ఒప్పందం చేసుకుంటాడు. ప్రపంచ నియంతగా, ఆ ప్రపంచ నియంతగా వాడు రాబోతున్నాడు. రాబోతున్న ప్రపంచాన్ని పరిపాలించడానికి రాబోతున్న ఆ ప్రపంచ నియంతే క్రీస్తు విరోధి. వాడు అక్కడి కొరకేమో రాజులు, ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నారు. మనమైతే మేఘారూఢై రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. ఆ ప్రపంచ పాలన ప్రారంభించక మునిపే, ఆ ప్రపంచ నియంత ఎన్నిక చేయబడక మునిపే, ఆ ప్రపంచ నియంత వచ్చి క్రైస్తవ్యాన్ని బాధించక మునిపే, ఆ ప్రపంచ నియంత వచ్చి సువార్తను మూసివేయక ముందే మేఘముల మీద మనము మధ్యాకాశానికి కొనిపోబడబోతున్నాం. నాశనము నుండి తప్పించబడబోతున్నాం. 7 మహాశ్రమల కాలము నుండి తప్పించబడి రెక్కలు ధరించి గూళ్ళకు వేసినట్లు వేసిపోబోతున్నాం. స్తోత్రం చెప్పండిరా, మహిమ చెల్లించండిరా. అయితే 2 రాకడలు ఒకేసారి రాబోతున్నాయి. అటు ప్రభు రాకడ మధ్యాకాశానికి, ఇక్కడ ప్రపంచం ఎంత సింహాసనం మీదకి, భూమి మీద ఈ ప్రపంచానికి రాబోతున్న వీడే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. వీడే క్రీస్తు విరోధి. వాడి సంగతి మనకెందుకండి? తెలుసుకోవాలి. ప్రభు వస్తాడన్న సంగతి మనకు తెలుసు. అయితే ఇక్కడ యోహాను గారు అంటాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడి అని చెప్పిన యోహాను గారు అంటాడు, ఈ కడవరి గడియలో క్రీస్తు విరోధి వచ్చునని. యేసయ్య మెగారుడే వస్తాడన్న సంగతి ఎంత సత్యమో, ప్రపంచాన్ని పరిపాలించడానికి క్రీస్తు విరోధి రాబోతున్నాడు కూడా అంతే సత్యం. క్రీస్తు విరోధి వస్తాడు, వచ్చేం చేస్తాడు దాని గురించి మనకెందుకంటే, అందులో నుండి ఈ రాత్రి ఒక ఆత్మీయ పాఠాన్ని సంఘానికి ప్రభు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తు విరోధి వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. త్వరితగతిని. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు
ఇది కడవరి గడియ. ఎందుకు కడవరి గడియ? సృష్టి నాశనమునకు ముందున్న కడవరి గడియ, ప్రభు రాకడకు ముందున్న కడవరి గడియ, క్రీస్తు విరోధి రాకడకు ముందున్న చెప్పరేంటండి లాస్ట్ ఇది కడవరి గడియ. కడవరి గడియ అయితే ఏంటి? ఆ కడవరి గడి వచ్చినప్పుడు క్రీస్తు విరోధి వస్తాడు, ప్రపంచ నియంత వస్తాడు. వాడు వచ్చి చేసే పని ఏంటో తెలిసిన? అందరూ తలపైకెత్తి చూడండి. లేఖనాలన్నీ రిఫరెన్స్లు మీకు ఇవ్వడానికి టైం కాదు. నాకు 9:30కి ఇచ్చారు, 10:30కు ముగించమన్నారు. వాళ్ళు ముగించమనలేదు, నేనే ముగించమంటున్నా. క్లుప్తంగా చెప్పుకెళ్తాను. క్రీస్తు విరోధి వస్తాడు. వచ్చి వాడు ఏం చేస్తాడు తెలుసా? యెరూషలేమును పరిశుద్ధ దేవుని మందిరములో, ఆ పరిశుద్ధ స్థలములో, దేవుని మందిరములో నాశనకరమైన ఏయ వస్తువు ఒకటి నిలుపుతాడు. ఏంటి ఆ నాశనకరమైన ఏయ వస్తువు అని అంటే? తన ప్రతిమనే, తన విగ్రహాన్ని మందిరంలో నిలుపుతాడు. ఇదే నాశనకరమైన. చెప్పండి. తన ప్రతిమను పరిశుద్ధ స్థలంలో, ప్రతి మందిరంలో నిలుపుతాడు. సంఘము ఎత్తబడిన తర్వాత మేఘారూఢుడై ప్రభువు మధ్యాకాశానికి వచ్చి తన సంఘమును తన యొద్దకు ఉండటానికి తీసుకొని వెళ్ళిన తర్వాత క్రీస్తు విరోధి అటేమో మధ్యాకాశానికి ప్రభు వచ్చి సంఘమును తీసుకొని వెళ్తాడు, వధువు సంఘమును తీసుకొని వెళ్తాడు. ఇటు క్రీస్తు విరోధి ప్రపంచ నియంతగా పరిపాలన ప్రారంభిస్తాడు. వీడు నియంతగా పరిపాలించిన తర్వాత పరిశుద్ధ స్థలములన్నిటిలో, యెరూషలేము మందిరములో నాశనకరమైన ఏయ వస్తువు ఒకటి నిలుపుతాడు. అంటే అర్థం ఏంటి? ఏంటి అవి ఏయ వస్తువు అంటే? ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, దానియేలు గ్రంథంలో చెప్పబడింది. తన ప్రతిమను, తన రూపాన్ని ఒక విగ్రహంగా చేసి పరిశుద్ధ స్థలంలో నిలుపుతాడు. ఈ మాట గుర్తుంచుకుంటారా? నేను ముందుకెళ్తాను. మరలా నేను అడిగినప్పుడు ఈ మాట చెప్పాలి. క్రీస్తు విరోధి చేసే మొదటి పని ఏంటి? పరిశుద్ధ స్థలములో ఒక నాశనకరమైన ఏయ వస్తువును ఉంచుతాడు. అంటే తన ప్రతిమను, తన విగ్రహాన్ని నిలుపుతాడు. అందరూ అన్న మాట వాడు వచ్చి చేసే పని ఇది. రెండోది, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. త్వరితగతిని అతడు ఒక వారమునకు, ఎవడు? ఆ క్రీస్తు విరోధి వచ్చి ఒక వారం అంటే 7 సంవత్సరాలు. ఒక వారం, ఒక దినం బైబిల్ లెక్క ప్రకారం ఒక సంవత్సరం. ఒక దినం బైబిల్ లెక్క ప్రకారం ఒక సంవత్సరం. 7 ఒక వారం అంటే 7 సంవత్సరాలు. అతడు 7 సంవత్సరములకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలకు బలిని నైవేద్యమును నిలిపివేయును. వినండి. ఏం నిలిపేస్తాడు? బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. చాలు. ఇప్పుడు చెప్పండి, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వస్తాడు. ప్రపంచాన్ని పరిపాలించడానికి ఒక నియంత రాబోతున్నాడు. ప్రపంచమంతా ఏక రాజ్యమై, ఏక పరిపాలనై, ప్రపంచమంతా ఒక తాడి మీదకి రాబోతుంది. క్రీస్తు విరోధి వస్తాడు. వాడు వచ్చి చేసే మొదటి పని ఏంటి? హేయమైన, నాశనకరమైన ఏయ వస్తువును ఒకటి పరిశుద్ధ స్థలములో నిలుపుతాడు. తన ప్రతిమనే, విగ్రహాన్ని నిలుపుతాడు. 2, బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అనండి. ఈ 3 మాటలు చాలు ఈ పూట ధ్యానం కొరకు. పరిశుద్ధ స్థలములో విగ్రహాన్ని నిలుపుతాడు. నాశనకరమైన ఏయ వస్తువును నిలుపుతాడు. నెక్స్ట్ బలిని, నైవేద్యాన్ని. ఇదంతెప్పుడు? ఎప్పుడు? క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత. అనండి. ఇప్పుడు మనం ఏ గడియకు ముందున్నాం? క్రీస్తు విరోధి పాలనకు ముందున్నాం, ప్రభు రాకడకు ముందున్నాం, నాశనకు ముందున్న గడియలో మనం ఉన్నాం. ఇది చివరి గడియ, కడవరి గడియ. ఎందుకు కడవరి గడియ? ప్రభు మేఘారూఢుడై రాబోతున్న సమయానికి ముందున్న గడియ. ప్రపంచ నియంత కాబోతున్న క్రీస్తు విరోధి పరిపాలనకు ముందున్న చివరి గడియ. సృష్టి నాశనము కాబోతున్న
నాశనమునకు ముందున్న చివరి గడియ. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇంకాస్త మంచిగా చెప్పండి. ఇంకాస్త మంచిగా చెప్పండి. ఇప్పుడు క్రీస్తు విరోధి గురించి మనం నేర్చుకుంటున్నాం కనుక ఆ క్రీస్తు విరోధి వస్తాడు. వచ్చి చేసే మొట్టమొదటి పని ఏంటి? వాడి పరిపాలనలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం చివరి గడియలో ఉన్నాం, కానీ వాడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? పరిశుద్ధ స్థలములో నాశనకరమైన ఏయ వస్తువు ఉంచుతాడు. ఆ ఏయ వస్తువు ఏంటి? తన ప్రతిమే, తన విగ్రహాన్ని ఉంచుతాడు. దానియేలు 9:27 ప్రకారం బలిని, నైవేద్యాన్ని ఆపు చేస్తాడు. చెప్పండి స్తోత్రం. ఏం ఆపు చేస్తాడు? ఆపు చేసేస్తాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తు విరోధి పాలనలో, 7 ఏండ్ల శ్రమల కాలములో ఇదంతా జరగబోతా ఉంది. మరి ఇప్పుడు దాని సంగతి మనం ఎందుకయ్యా? అదే దాని సంగతి మనం ఎందుకు అంటారా? రండి, 2వ దశలోనికై పత్రిక, 2వ దశలోనికై పత్రిక, 2వ అధ్యాయం, 2వ దశలోనికై పత్రిక, 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము. అక్కడ క్రీస్తు విరోధి చదవండి. క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. దైవజనులారా, మీ తల్లిపై కదండి ఒకసారి. క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధి వస్తాడు. పరిశుద్ధ స్థలములో నాశనకరమైన ఏయ వస్తువు నిలుపుతాడు. బలిని, నైవేద్యాన్ని ఆపివేస్తాడు. ఇదంతా క్రీస్తు విరోధి పాలనలో జరిగే కార్యం. అయితే పౌలపోస్తలుడు దశలోనికై పత్రిక రాస్తుంటాడు, ఆ క్రీస్తు విరోధి, ఆ ధర్మ విరోధి మర్మం ఇప్పటికే చెప్పండి ఇప్పటికే క్రియ చేయుచున్నది. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి? క్రీస్తు విరోధి వస్తాడు, తన ప్రతిమను పరిశుద్ధ స్థలములో నిలుపుతాడు. క్రీస్తు విరోధి వస్తాడు, బలిని ఆపు చేస్తాడు. క్రీస్తు విరోధి వస్తాడు, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. ఇదంతా అక్షరార్థంగా 7 ఏండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి పాలనలో జరిగించేది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మం, ఆ క్రీస్తు విరోధి చేసే క్రియలు, ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. అంటే అర్థం ఏంటి? అక్షరానుసారంగా 7 ఏండ్ల శ్రమల కాలంలో జరుగుతుంది. కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు, సంఘములలో ఇప్పటికే ఈ క్రియ చెప్పండి బ్రదర్, జరుగుతుంది. అక్షరార్థంగా రాబోయే క్రీస్తు విరోధి పాలనలో అక్షరార్థంగా జరగబోతుంది. కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు, ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మం, పరిశుద్ధ స్థలములో విగ్రహమును నిలిపే మర్మం, పరిశుద్ధ స్థలములో నాశనకరమైన ఏయ వస్తువును నిలిపే మర్మం, బలిని ఆపు చేసే మర్మం, నైవేద్యాన్ని ఆపు చేసే మర్మం, ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే సంఘములలో, చెప్పండి బ్రదర్, ఎప్పటికే క్రియ చేస్తుందంటే అంటే అర్థం ఏంటి? ఆ మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? కొంచెం దీన్ని ఆత్మీయంగా తీసుకుందాం. ఇప్పుడు అక్షరార్థంగా 7 ఏండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి పాలనలో ప్రతి పరిశుద్ధ స్థలంలో, యెరూషలేము మందిరంలో మొదట, తర్వాత ప్రతి పరిశుద్ధ స్థలంలో వాడి ప్రతిమను నిలబెడతాడు. ఆ ప్రతిమ మాట్లాడుతుంది, ఆ ప్రతిమ సూచక్రియలు చేస్తుంది, ఆ ప్రతిమ అద్భుతాలు చేస్తుంది, ఆ ప్రతిమ అనేక కార్యాలు చేస్తుంది. అక్షరార్థంగా జరగబోతుంది. వాడి ప్రతిమను నిలబెడతాడు, బలిని ఆపు చేస్తాడు, నైవేద్యాన్ని ఆపు చేస్తాడు. అది అక్షరార్థంగా జరగబోతుంది. కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు, దాని మర్మం ఇప్పటికే సంఘములలో. అంటే అర్థమేంటి తెలుసా? కొంచెం దీన్ని ఆత్మీయంగా తీసుకుందాం. అక్షరము సంపూర్ణ ఆత్మ జీవింప చేస్తున్నాం.
ఇప్పుడు వాడు చేసే మొదటి పని ఏంటి? పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన ఏ వస్తువు నిలుపుతాడు. దాని మర్మము ఇప్పటికే సంగములలో. ఇప్పుడు ఆత్మానుసారంగా చూస్తే ఆ పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? మీ దేహములు దేవుని ఆలయమని, మీ దేహములు దేవుని ఆలయమని, అవి పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా? దేవుడు నివసింపగోరుతున్న ఆ పరిశుద్ధ స్థలం మన దేహమే. అవుననో ఆమెననో స్తోత్రం చెప్పరే కాదా? లేఖన ప్రకారం ఆ పరిశుద్ధ స్థలం మన దేహమే. మీ దేహములు దేవుని ఆలయమనియు పరిశుద్ధాత్ముడు నివసిస్తున్న నివాసమని మీరు ఎరుగరా? ఇప్పుడు దేవుడు నివసింపగోరుతున్న ఆ పరిశుద్ధ స్థలం ఏంటంటే మన దేహం. ఈ దేహమే పరిశుద్ధ స్థలం అయితే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారం ఈ దేహములో, ఈ హృదయములో నిలుపుకున్న ఇప్పటికే మన విగ్రహాలు నిలుపుకున్నాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టి చాలు రాబోయే కాలములో క్రీస్తు విరోధి వస్తాడు. వాడు క్రీస్తు విరోధి వచ్చి పరిశుద్ధ స్థలములలో విగ్రహమును నిలుపుతాడు. ఇది అక్షరార్థంగా జరగబోయే సత్యం. కానీ పౌలు అపోస్తలుడు ఆత్మావేశుడై రాస్తున్న మాట ఏంటో తెలుసా? ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మం క్రీస్తు విరోధి వచ్చి అక్షరానుసారంగా ఏం చేయబోతున్నాడో ఆ మర్మము ఇప్పటికే సంఘములలో క్రియ చేయుచున్నది. ఏంటా క్రియ? అక్షరార్థంగా పరిశుద్ధ స్థలాల్లో వాడి విగ్రహాన్ని నిలుపబోతున్నాడు, తన ప్రతిమను. కానీ ఇప్పటికే పరిశుద్ధుల జీవితాల్లో ఆ మర్మాన్ని సైతాన్ గారు క్రియ చేస్తున్నాడు కనబడకుండా. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలం ఏంటి? ఆత్మానుసారంగా మన దేహమే. ఈ దేహంలో కొన్ని విగ్రహాలు మనం నిలుపుకున్నామంట. ఆడు తన విగ్రహాన్ని నిలుపుతాడు, అది వాస్తవం, అది అక్షరార్థంగా జరుగుతుంది. కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు ఆ మర్మము ఇప్పటికే క్రియ. వాడొచ్చి విగ్రహాన్ని నిలిపే మాట వాస్తవం, కానీ వాడు రాకమునిపై ఆ మర్మం నీలో క్రియ. వాడొచ్చి పరిశుద్ధ స్థలముల విగ్రహాన్ని నిలుపుతాడు, కానీ దాని మర్మము ఇప్పటికే హృదయములలో క్రియ చేస్తుంది, ఇప్పటికే సంఘాల్లో క్రియ చేస్తుంది. అంటే అర్థమైనా తెలుసా? పరిశుద్ధ స్థలమునకు సూచనగా ఉన్న అనేక మంది హృదయాలలో విగ్రహాలు నిలుపుకున్నారు. ఆ విగ్రహం కొంతమందికి పరిశుద్ధ గ్రంథ ప్రకారం ధనమే ఒక విగ్రహం, మరొకరికి పదవి ఒక విగ్రహం, మరొకరికి తమ అతిశయం ఒక విగ్రహం, మరికొంతమందికి ఒకడికి తన భార్యను విగ్రహంగా నిలుపుకున్నాడు హృదయంలో, మరొకడు తన బిడ్డలను విగ్రహాలుగా నిలుపుకున్నాడు, మరొకడు తన భర్తను విగ్రహంగా నిలుపుకుంది. కొంతమంది తమ అధికారాలను, తమ హుందాతనాలను విగ్రహాలుగా నిలుపుకున్నారు. ఎప్పుడో క్రీస్తు విరోధి వస్తాడు, పరిశుద్ధ స్థలములో తన ప్రతిమను, తన విగ్రహాన్ని, నాశనకరమైన ఏ వస్తువును నిలుపుతాడన్నది ఎంత అక్షరానుసారమైన సత్యమో, ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలములలో విగ్రహమును నిలుపు మాట వాస్తవం. ఆ మర్మము సంఘములలో ఇప్పటికీ క్రియ చేస్తూ దేవుని ఆలయమునకు సూచనగా ఉన్న ఈ దేహములో, ఈ హృదయములో మన విగ్రహాన్ని నిలుపుకున్నాం. అంటే ఇప్పటికీ క్రీస్తు విరోధి నీలో పరిపాలన చేస్తున్నాడని అర్థం. ఎంతమంది హృదయాల్లో మీరు విగ్రహాన్ని నిలుపుకున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు నన్ను పిలిస్తే రాలా? దాని ఖర్చు 10 లక్షలు అవుతాయా? ఖర్చు మేము ఇష్టం ఉంటే రాలా? ప్రభు నన్ను పంపితే వచ్చాను, ప్రభు పని చేయటానికి వచ్చాను. ఈ రాత్రితో పని ముగించుకుంటాను. మరలా రేపు సోమ, మంగళ, బుధవారాలు ధర్మాజుగుడు, చిత్తలపూడి మండలాలను కేంద్రంగా చేసుకొని
రంగాపురం సెంటర్లో కొన్ని ఎకరాల భూమిలో ఇలాంటి వేడుక జరుగుతుంది. మరలా ఆ వారం అక్కడ ముగించుకుంటాను. 13, 14, 15 తారీఖుల్లో బిషప్ అజరే గ్రౌండ్స్ విజయవాడలో ఈ కోడికలు జరగబోతున్నాయి. మరలా వారం ముగించుకుంటాం. మరలా నెక్స్ట్ వారం విజయరాయిని కేంద్రంగా చేసుకొని కోడికలు ఏర్పాటు చేయబోతున్నాం. ఇన్ని లక్షల రూపాయల భూమి దారిపోసేదో తెలుసా? ఇప్పటికే క్రీస్తు విరోధి నీలో పరిపాలన స్టార్ట్ చేశాడు. బ్రదర్ నీలో ఇప్పటికీ అప్పుడెప్పుడో వస్తాడు. 7 ఏళ్ల శ్రమల కాళ్ళు వస్తాడు. ప్రభు రాకడ తర్వాత వస్తాడు క్రీస్తు విరోధి వస్తాడు. పరిశుద్ధ స్థలముల విగ్రహాన్ని నిలుపుతాడు అన్నది ఎంత సత్యమో ఆ మర్మం ఇప్పటికే నీలో జరిగిపోతుంది. ఆడొచ్చి విగ్రహాన్ని నిలుపుతాడన్న మాట వాస్తవం. కానీ ఇప్పటికే దేహమైన నీ దేవుని ఆలయంలో, నీ హృదయంలో వాడు విగ్రహాన్ని నిలిపేశాడు. ఎవరినో నిలిపేసుకున్నావు. దేవుని నిలపవలసిన స్థానంలో నువ్వు దేన్నో నిలిపేశావు అంటే అర్థమేంటి తెలుసా? తెలియకుండానే క్రీస్తు విరోధి నీలో పరిపాలన స్టార్ట్ చేశాడు. ఒక విగ్రహాన్ని నిలిపేశాడు. ఆ వ్యక్తిని నువ్వు చూడకుండా ఉండలేవు. ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉండలేవు. ఆ వ్యక్తితో కలుసుకోకుండా ఉండలేవు. ఆ వ్యక్తికి మెసేజ్ పెట్టకుండా ఉండలేవా? ఒక విగ్రహం నిలిపేశాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికీ నీ జీవితంలో క్రియ చేస్తుంది. అంటే నువ్వు క్రీస్తు విరోధి పాలనలో ఉన్నావు. మీ హృదయంలో నువ్వు నిలుపుకున్న విగ్రహం ఏంటి బిడ్డ? ఒక బాయ్ ఫ్రెండా? ఒక గర్ల్ ఫ్రెండా? ఒక స్నేహితురాలా? ధనమా? ఐశ్వర్యమా? ఘనత? నువ్వు నిలుపుకున్న విగ్రహం ఏంటి? దేవుని స్థానంలో నువ్వెవరిని నిలుపుకున్నావు? ఎవరు నువ్వు విగ్రహంగా నిలిపేసుకున్నావు దేవుని స్థానంలో అంటే అర్థమైంది తెలుసా? ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే నీ జీవితంలో ఆల్రెడీ క్రియ చేస్తుందని గుర్తు చేసుకో. నీ హృదయంలో ఒక విగ్రహాన్ని నిలిపేశాడు. చాలా మందికి సెల్ ఫోన్ విగ్రహం అయిపోయింది ఈ రోజుల్లో. భార్యనైనా విడిచిపెట్టి 4 గంటలు ఉండగలుగుతున్నారు, 4 నెలలు ఉండగలుగుతున్నారు. 4 సెకండ్లు కూడా సెల్ ఫోన్ విడిచిపెట్టి. నవ్వొద్దు బిడ్డ, సీరియస్ చెప్తున్నా. 4 సెకండ్లు సెల్ ఫోన్ విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేసేసింది. ఇది లేకుండా ఒకరోజు గడపగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 10 దినాలు ఉండగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక నెల ఉండగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? సిల్లీగా తీసుకోవద్దు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడు సీరియస్గా తీసుకో. నువ్వు నవ్వటాన్ని చెప్తలేదు బిడ్డ. నువ్వు క్రీస్తు విరోధి పాలనలో ఉన్నావు. క్రీస్తు విరోధి నీకు తెలియకుండానే నువ్వు అనుకుంటున్నావు నిన్ను క్రీస్తు పాలిస్తున్నాడని. నువ్వు క్రీస్తు విరోధి పాలనలో ఉన్నావు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే నీ జీవితం క్రియ చేస్తుంది. ఆల్రెడీ నీలో స్టార్ట్ అయిపోయింది. నువ్వు నిలుపుకున్న విగ్రహం ఏంటి? ఎవరు? నువ్వు నిలుపుకున్న విగ్రహం ఏది? ఎవరు? నేను ఈ వాక్యోపదేశం చేస్తున్నప్పుడు నీకు ఒక పిక్చర్ కనబడుతుంది. నువ్వు నిలుపుకున్న విగ్రహం ఏంటో స్వయంగా నీకు అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఒక వస్తువుని విగ్రహంగా నిలుపుకున్నావా? ఒక వనరును విగ్రహంగా నిలుపుకున్నావా? ఒక వ్యక్తిని విగ్రహంగా నిలుపుకున్నావా? ఆ విగ్రహం లేకపోతే నువ్వు ఉండలేకపోతున్నావు అంటే అర్థమైన తెలుసా? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే నీ జీవితంలో క్రియ చేశాడు. పరిపాలన స్టార్ట్ చేశాడు. నువ్వు అనుకున్నావు యేసు నా ప్రభు అంటున్న నోటితో, కానీ నిన్ను రహస్యంగా పరిపాలన చేసేది వాడై ఉన్నాడు. నువ్వు క్రీస్తు విరోధి పాలనలో ఉన్నావు. యేసు నా ప్రభు నువ్వు చెబుతున్నావు, కానీ క్రీస్తు విరోధి పాలనలో నీవు ఉన్నావు. అర్థమైందన్న వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక వాడు చేసే పని ఏంటి? రెండవది
ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది. వాడు చేసే రెండో పని ఏంటి? బలిని ఆప్ చేస్తాడు. ఏం ఆప్ చేస్తాడు? బలిని. అనండి, బలిని. వాట్ ఈస్ ద బలి? కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు. కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. బలి. స్తోత్రం చెప్పండి. క్రీస్తు విరోధి వచ్చి చేసే మొట్టమొదటి పని ఏంటి? పరిశుద్ధ స్థలములో తన ప్రతిమను నిలుపుతాడు. ఇక క్రీస్తు విరోధి చేసే మరొక పని ఏంటో తెలుసురా? క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ రాబోతున్న ప్రపంచమంతా ఒక ప్రభుత్వం పాలన కాబోతుంది. ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం ఒకే పాలనకు రాబోతుంది. ప్రపంచాన్ని ఒక నియంత పరిపాలించబోతున్నాడు. ఆ నియంతగా రాబోతున్న క్రీస్తు విరోధి, వాడు క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి చేసే రెండవ పని ఏంటో తెలుసా? బలిని ఆఫ్ చేసేస్తాడు. ఏంటి? బలిని. బలి అంటే ఏంటి? కీర్తనలు 51వ అధ్యాయం 17 వచ్చిన ప్రకారం విరిగిన మనస్సు. అనండి, అనండి, విరిగిన మనస్సు. విరిగిన మనస్సు. విరిగిన మనస్సు అంటే అర్థం ఏంటో తెలుసా? పాపం విషయమై నా మనసు ఇరిగిపోయింది. శరీర కోరికల విషయమై నా మనసు ఇరిగిపోయింది. లోక ఆశల విషయమై నా మనసు ఇరిగిపోయింది. శరీర కోరికల విషయమై నా మనసు విరిగిపోయింది. నా మనసు విరిగిపోయింది. విత్తబడిన విత్తనం ఏ విధంగా చచ్చి నూతన జీవం పొందుతుందో, నేను కూడా క్రీస్తుని అంగీకరించిన తర్వాత పాపము విషయమై, లోక ఆశల విషయమై, శరీర కోరికల విషయమై నా మనసు విరిగిపోయింది. ఇది విరిగిన మనసు అంటే. కానీ క్రీస్తు విరోధి ఏం చేస్తాడు తెలుసా? ఈ బలిని నిలిపివేస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటాడు, ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? పాటలు పాడుతున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కానీ బలి లేదు. క్రైస్తవ జీవితంలో బలి లేకుండా ఇప్పటికే ధర్మ విరోధ సంబంధమైన మర్మం క్రియ చేసింది. అంటే బలి లేదంటే అర్థం ఏంటి? విరిగిన మనసు లేదు. ఒకప్పుడు పిఎం శామ్యులయ్య గారు లాంటి వారు, గనులు, భక్తులు, పరిశుద్ధులు, భక్త సింగయ్య లాంటి వారు, దైవజనులు పిఎం శామ్యులయ్య లాంటి వారు ఎంతో మంది బోధలు చేస్తుంటే ప్రజలు నేల మీద పడి దొర్లేవారు. తమ పాపముల విషయమై పశ్చాత్తాపడేవారు. తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి శరీర కోరికలను చంపుకొని మనుషాశలను వద్దనుకొని దేవుని కొరకు బ్రతకటానికి పాపము విషయమై, శరీర కోరికల విషయమై, తుచ్చమైన అభిలాషల విషయమై వారి మనసు ఇరిగిపోయేది. నేల మీద పడి దొర్లేవారు. పాపముల విషయమై పశ్చాత్తాపడేవారు. కానీ ఈనాటి క్రైస్తవ సంఘములో అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి. కానీ విరిగిన మనసు లేదు, బలి లేదు. అంటే అర్థం ఏంటి? పాపముల విషయమై ఇరిగిపోయిన మనసు లేకుండా క్రీస్తు విరోధి సంఘాలను మోసం చేసేసాడు. ఏ దైవజనుడైనా బోధిస్తున్నప్పుడు, అయ్యా నా పాపం విషయమై నా మనసు ఇరిగిపోయింది, ఏ దైవజనుడైనా బోధిస్తున్నప్పుడు శరీర కోరికల విషయమై నా మనసు ఇరిగిపోయింది, ఏ దైవజనుడైనా బోధిస్తున్నప్పుడు లోక ఆశల మీద నాకు మనసు లేకుండా విరిగిపోయిందయ్యా, పాపముల విషయమై నేను పరితాపం చెందానని పశ్చాత్తాపడి నేల మీద దొర్లే ఉజ్జీవ సభలు ఎక్కడైనా జరుగుతున్నాయా? బలిని నిలుపు చేసేసాడు.
ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే సంఘములలో క్రియ చేస్తుంది. నువ్వు గ్రహించలేకపోతున్నా బిడ్డలారా. ఒకప్పుడున్న క్రైస్తవ్యంలో ఉన్న పరితాపం, ఒకప్పుడు క్రైస్తవులో ఉన్న పరిశుద్ధత, ఆ ప్రతిష్ఠత, వైరాగ్యాన్ని వాడు నిలిపివేశాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తుంది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మీతో మాట్లాడుతున్నాడు. గ్రహిస్తున్నారని నేను తలస్తున్నాను. నా ప్రభు త్వరగా రాబోతున్నాడు. నాశనమునకు లోనైన ఈ సృష్టి ఏమో, భూమి, ఆకాశములు, సూర్య, చంద్ర, నక్షత్రములు, పంచభూతములు నాశనమునకు లోనై నాశనము కావటానికి వెళ్తున్నాయి. నా నాశనము నుండి ఆయన రక్తము చితిమోచబడిన వారిని తనతో కూడా మధ్యాకాశంలో ఉండటానికి తీసుకుని వెళ్ళటానికి ప్రభువు రాబోతున్నాడు. ప్రపంచాన్ని పరిపాలించడానికి క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్తవ్యానికి విరోధి ఒకడు ప్రపంచాన్ని ఎంతగా రాబోతున్నాడు. ఇదంతా జరగబోతుంది. బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఆ క్రీస్తు విరోధి వచ్చి చేసే పని ఏంటో తెలుసునా? బలిని నిలిపివేస్తాడు. ఎప్పుడు అక్షరార్థంగా వాడి పరిపాలన నిలిపివేస్తాడు. కానీ ఇప్పుడైతే ఆల్రెడీ సంఘములలో ఇప్పటికది ఎక్కడుందండి బలి? ఎక్కడుంది బలి? ఎక్కడుంది పశ్చాత్తాపం? పాపముల విషయమై మనసిరిగిపోయిన స్థితి ఎక్కడుంది? కనబడటం లేదు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేసింది. ఏ దైవజనుడైనా పాపాన్ని ఖండితంగా బోధిస్తున్నాడా? పాపముల విషయమై ప్రజలు పశ్చాత్తాపడేటట్లు ఏదెత్తి చూపగలుగుతున్నాడా? తానే ఒక ప్రవక్త గద్దించగలుగుతున్నాడా? నా రాజీ పడిపోయారు. క్రైస్తవ్యం లోకముతో పెండ్లి చేసేసుకున్నారు. రాజీ పడిపోయారండి. పరిశుద్ధత లేదు, వైరాగ్యం లేదు, సమర్పణ లేదు. నిన్ను చూసిన ఒక అన్యజనుడు ఏ విధంగా క్రీస్తు తట్టు తిప్పబడతాడు? నీ వైరాగ్యముని బట్టి కాదా? పాపం విషయమై నీ మనసు విరిగినప్పుడు కాదా? పాపం విషయమై నీ మనసు విరిగిపోయినప్పుడు, శరీర కోరికల విషయమై నీ మనసు విరిగి బలిని అర్పించబడిన స్థితి నీలో ఉన్నప్పుడు నిన్ను చూసిన ఒక అన్యజనుడు దేవుని తట్టు తిప్పబడతాడు. ఈ ఉజ్జీవాన్ని రాకుండా ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మం అపవాది ఇప్పటికీ సంఘాల్లో క్రియ చేసి బలి లేకుండా చేసేశాడు. ఎక్కడుందండి పశ్చాత్తాపం? ఎక్కడుందండి బలి అర్పణ? ఎక్కడుందండి హృదయములను దేవునికి బలర్పించే అనుభవం? పాపముల విషయమై విరిగిన మనసు ఎవరిలో ఉంది? ఈనాటి క్రైస్తవ్యంలో ఉన్న కొదవలు ఏంటో తెలుసా? అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, పెద్ద పెద్ద మహాసభలు ఉన్నాయి. బలి లేదు. దైవజనులారా, ఎస్ఆర్ నో చెప్పండి. బలి లేదు. ఆ క్రీస్తు విరోధి చేసిన రెండో పని. ఇక మూడో పని ఏంటి? నైవేద్యమును నిలువ చేశాడు. చెప్పండి, నైవేద్యం అంటే ఏంటి? కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 2వ వాక్యం. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 2వ వాక్యం. నా ప్రార్థన ధూపము వలెను, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట, మేము చేతులెత్తుట, సాయంకాల నైవేద్యం, చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. క్రైస్తవానికి నైవేద్యం ఏంటి? చేతులెత్తుట అనండి. చేతులెత్తుట సాయంకాల, చేతులెత్తుట. స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు సంఘాల్లో అపవాది దీన్ని నాశనం చేశాడు. బలి లేకుండా చేశాడు. పరిశుద్ధ స్థలం అనే హృదయంలోనేమో విగ్రహాన్ని నిలిపాడు. 2, మన జీవితంలో పరితాపం, పశ్చాత్తాపం, పెరిగిన మనసు అనే బలి లేకుండా చేశాడు. 3, నైవేద్యం లేకుండా చేశాడు. నైవేద్యం అంటే ఏంటి బిడ్డ? కీర్తన 141 వచ్చిన ప్రకారం చేతులెత్తుట అనండి. చేతులెత్తుట నైవేద్యం. పిండి పదార్థం పెట్టడం కాదు నైవేద్యం. మన దేవునికి చేతులెత్తుట, చేతులెత్తుట నైవేద్యం. ఇది లేకుండా చేశాడు. చేతులెత్తుట అనేది రెండిటిని చూయిస్తుంది. చేతులెత్తుట అనేది రెండిటిని చూయిస్తుంది. నెంబర్ వన్ దేవునికి లోబడుట, అప్పగించుకున్నట, సరెండర్ అయిపోవటం. స్తోత్రం చెప్పండి.
సంపూర్ణమైన ఆయన చిత్తానికి అప్పగించుకోవటం. చేతులెత్తుట అనేది దేన్ని చూస్తుందంటే సంపూర్ణమైన ఆయన ఆధిపత్యానికి, సంపూర్ణమైన ఆయన నాయకత్వానికి సరెండర్ అయిపోవటం, అప్పగించుకోవటం. ఒక పోలీస్ అధికారి వారు షూట్ చేయబోయారు అనుకోండి, శత్రువు పారిపోయే ఖైదీ ఏం చేస్తాడు? పారిపోయే దొంగ ఏం చేస్తాడు? చేతులు ఎత్తాడంటే అర్థం ఏంటి? సరెండర్ అయిపోయాడు. బైబిల్ కూడా అదే అర్థమిస్తుంది. నీవు చేతులు ఎత్తావంటే అర్థం ఏంటి తెలుసా? దేవునికి నైవేద్యం. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడ్డావో, దేవుని సంపూర్ణమైన అధికారానికి, ఉపదేశ క్రమానికి నిన్ను నీవు అప్పగించుకున్నావో, చేతులు ఎత్తావో, ఆయనకి సరెండర్ అయిపోయావో, అది దేవునికి నైవేద్యం. స్తోత్రం చెప్పండి. కానీ ఈనాటి క్రైస్తవ సంఘంలో ఈ నైవేద్యం లేదు, ఈ ధూపద్రవ్య నైవేద్యాలు లేవు. దేవునికి సరెండర్ అయిపోవటం, దేవుని వాక్యోపదేశానికి లోబడిపోవటం, సంపూర్ణమైన ఆయన చిత్తానికి అప్పగించుకోవటం, ఆయన అధికారానికి, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకునే మనసు లేదు. చేతులెత్తి ఆయనకు సరెండర్, ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా అడుగు లేసే మనస్తత్వమే నైవేద్యం. ఈ నైవేద్యాన్ని లేకుండా చేశాడు అపవాది. ఈ నైవేద్యం లేకుండా చేశాడు. ఇక చేతులెత్తుట అనేది రెండోది, ఆయన మీద ఆధారపడటం చేస్తుంది. మన పరలోక తండ్రి మీద ఆధారపడటం. మనం ప్రార్థిస్తున్నామంటే అర్థం ఏంటి? చేతులెత్తి ప్రార్థిస్తున్నామంటే అర్థం ఏంటి బిడ్డలారా? ఆయన మీద ఆధారపడుతున్నాం. ఇది మీరు చేయగలరు, ఇది మీకు సాధ్యం, ఇది మీ వలనవుతుంది. మరణమేమి ఎదుట నిలవలేదు, మరణము మిమ్మల్ని బంధించి ఉండలేదు. సమస్తమును జయించిన జయశీలుడై ఉన్నారు. ఇది మీరు మాత్రమే చేయగలరు, ఇది మీకు సాధ్యమని చెప్పి ఆయనకు సరెండర్ అయిపోయావు. రెండు చేతులెత్తి ఆయన మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు చేతులెత్తుట అనేది రెండింటిని చూసింది. ఒకటి ఆయనకు లోబడుట, రెండు ఆయన మీద. ఇది దేవునికి చెప్పండి, ఇది లేకుండా చేసేసాడు. క్రీస్తు విరోధి పాలనలో వాడు చేసేది ఇదే. క్రీస్తు విరోధి వచ్చునని మీరు ఎరిగి ఉన్నారు కదా. వాడు వచ్చి పరిశుద్ధ స్థలములో తన ప్రతిమను నిలుపుతాడు. ఒకటి, రెండు బలిని ఆపు చేస్తాడు, మూడు నైవేద్యాన్ని ఆపు చేస్తాడు. అది ఇప్పుడు క్రీస్తు విరోధి పాలనలో అక్షరార్థంగా జరిగే సత్యం. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒక ప్రపంచ నియంత రాబోతున్నాడు. వాడు వచ్చి ప్రతి పరిశుద్ధ స్థలములో విగ్రహాన్ని నిలుపుతాడు. విగ్రహాన్ని నిలపటమే కాకుండా బలిని ఆపు చేస్తాడు, నైవేద్యాన్ని ఆపు చేస్తాడు. దేవునికి చెందవలసింది ఏది చెందకుండా చేస్తాడు. అన్నిటికీ తానే పాత్రుడని రాబోతున్న ప్రపంచ నియంత తానే దేవునిగా ప్రకటించుకునే గడియ ముందుంది. ప్రపంచంలో ఇలాగూ జరుగుతుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పింది. ఇదంతా అక్షరార్థంగా ప్రభు రాకడ తర్వాత భూమి మీద జరగబోతుంది. కానీ ఈరోజు మన బోధ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడో ధర్మ విరోధి వస్తాడు, అది జరిగిస్తాడు, అది అక్షరార్థం. కానీ ఆ మర్మం ఇప్పటికే సంఘములలో క్రియ చేస్తుంది. ఇప్పటికే సంఘాల్లో క్రియ చేసి నెంబర్ వన్ మన హృదయాల్లో విగ్రహాన్ని నిలిపేసింది. ఒకరికి సెల్ ఫోన్ విగ్రహం, మరొకరికి ధనం విగ్రహం, మరొకరికి పదవి విగ్రహం. ఒక్కొక్క విగ్రహాన్ని నిలిపేసి దేవుని స్థానాన్ని భర్తీ చేసింది. రెండు, బలిని ఆపు చేసింది. అంటే పాపముల విషయమై పశ్చాత్తాపడి, పాపం విషయమై, లోక విషయమై, శరీర కోరికల విషయమై విరిగిపోయిన మనసు లేకుండా చేసింది. మూడో, నైవేద్యం లేకుండా చేసింది. అంటే దేవునికి లోబడి, దేవునికి ఆ దేవుని మీద ఆధారపడుకున్న అనుభవం లేకుండా చేసింది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికీ సంఘములలో క్రియ చేస్తుంది. ఈ రాత్రి ఈ వాక్యోపదేశం విన్న ప్రియ సోదరుడా, అపవాది నీలో ఏలుబడి చేస్తున్నాడేమో. ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మం, నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు కానీ, ప్రభుని సేవిస్తున్నావు కానీ, యేసు నా ప్రభువు, యేసు నా ప్రభువు, యేసు నా పాలకుడు, నా ప్రభువు నన్ను పాలిస్తున్నాడు, ఆయన పరిపాలనలో నేనున్నానని నీ నోటితో ఒప్పుకుంటున్నావు. కానీ నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో యుగ సంబంధమైన దేవత, ధర్మ విరోధి, క్రీస్తు విరోధి అపవాది ఏలుబడి చేస్తున్నాడు.
నోటితో మాత్రం యేసు నా ప్రభువుని ఒప్పుకుంటున్నావు, కానీ నిన్ను పరిపాలించేది మరొకడు, క్రీస్తు విరోధి పరిపాలిస్తున్నాడు. యేసును ఆరాధిస్తున్నావు, కానీ నువ్వు అపవాది పాలనలో ఉన్నావు, క్రీస్తు విరోధి పాలనలో ఉన్నావు. వాడి పాలనలో ఉన్నావు అనటానికి 3 రుజువులు. నీ హృదయంలో నిలుపుకున్న విగ్రహాలు. నీ హృదయంలో ఒక విగ్రహం ఉంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక వనరు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. దేన్నైనా దేవుని స్థానంలో నిలుపుకున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు వాడి పరిపాలనలో ఉన్నావని అర్థం. 2, ఒకప్పుడు పాపం విషయమై విరిగిపోయిన మనసు ఉండేది, శరీర కోరికల విషయమై మనసు విరిగిపోయింది, కానీ ఇప్పుడు ఆ బలి లేదు నీలో. అంటే అర్థం ఏంటి? వాడి పాలనలో ఉన్నావు. క్రీస్తు విరోధి ధర్మం నీ హృదయం నిలబడి చేస్తుంది. 3, నైవేద్యం. దేవునికి నువ్వు లోబడటం లేదు, దేవుని చిత్తానికి అప్పగించుకుంటలేదు, దేవుని మీద ఆధారపడటం లేదంటే అర్థమేంటో తెలుసా? అపవాది క్రీస్తు విరోధి నేను పాలన చేస్తున్నాడు. అర్థమయ్యింది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరియు ఆ పరిపాలనలో ఉంటారా? క్రీస్తు విరోధి పాలనలో ఉంటారా?